వైద్యో నారాయణో హరి అంటే వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. అయితే డబ్బుకు ఆశపడి కొందరు వైద్యులు అంతటి పవిత్రమైన వృత్తికి కలంకం తీసుకువస్తే అతి కొద్ది మంది మాత్రమే మానవతా విలువలతో కూడిన వైద్యం చేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అటువంటి అరుదైన గొప్ప వైద్యురాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాత్మురాలే కర్ణాటక రాష్ట్రానికి చెందిన సూలగుత్తి నరసమ్మ. సూలగుత్తి అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది లేదా మంత్రసాని అని అర్థం. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆమె కర్ణాటకలోని వెనుకబడిన గిరిజన ప్రాంతంలో ఎటువంటి వైద్య సదుపాయాలు, కనీస రోడ్డు మార్గం కూడా లేని తాండాలలో ప్రకృతి వైద్యం చేస్తుండేది. ముఖ్యంగా గర్భవతులకు సుఖప్రసవం చేయించటంలో ఈవిడ దిట్ట. ఆధునిక స్కానింగ్ యంత్రాలు సైతం గుర్తించలేని కొన్ని గర్భస్థ శిశువు లక్షణాలను ఈమె తన ప్రకృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలిగేది. గైనకాలజీ స్పెషలిస్టులు, రేడియాలజిస్టులు సైతం ఆమె ప్రతిభకు ఆశ్చర్యపోయేవారు. బెంగళూరు నగరంలోని అనేక మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల డాక్టర్లు సైతం నరసమ్మకు అభిమానులుగా ఉన్నారు. ఇక తల్లి గర్భంలోని శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది, తల ఏ దిశలో ఉంది, ఉమ్మనీరు పరిస్థితి, శిశువు ఆరోగ్యంగా ఉందా, అంగవైకల్యం ఏమైనా ఉందా, ప్రసవం ఎన్ని రోజుల్లో కాగలదు, సిజేరియన్ తప్పనిసరా, ఎంత బరువుతో బిడ్డ పుడుతుంది వంటి అంశాలను ఖచ్చితంగా చెప్పేది. ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే వారిని హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందుగానే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారించేది. తన జీవిత కాలంలో ఆమె విజయవంతంగా 15,000కు పైగా ప్రసవాలు చేసింది. అయితే ఆ వైద్యాన్ని ఆమె ఉచితంగా చేయటం మరో విశేషం. తను ఎటువంటి డబ్బు ఆశించేది కాదు. ఒకవేళ ఆమె చేసిన వైద్యానికి కృతజ్ఞతగా ఎవరైనా తనకు డబ్బులు ఇస్తే కాని, బహుమతులు గాని ఆమె ఇంటికి పంపిస్తే వాటిని తిరిగి వాళ్ళ ఇళ్లకు స్వయంగా వెళ్లి ఇచ్చిపోతుండేది. బ్రతికినంత కాలం ఆమె రోజువారీ వ్యవసాయ కూలీగానే జీవనం సాగించేది. ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి తుముకూరు యూనివర్సిటీ నరసమ్మకు గౌరవ డాక్టరేట్ ను అందుకోగా 2013లో జాతీయ పురస్కారం, 2018లో దేశంలోని 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో ప్రభుత్వం సత్కరించింది. 1920లో జన్మించిన సాగిట్ట నరసమ్మ వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా 2018 డిసెంబర్ 25న కర్ణాటకలో కన్నుమూశారు. ఏమీ చదువుకోని మంత్రసాని నరసమ్మ 100% ఫ్రీ డెలివరీలు చేస్తే ఎంబీబీఎస్, డీజీఓలు, ఎండీడీజీలు చదివి నార్మల్ డెలివరీ చేయలేని డాక్టర్లు దాదాపు 80% మంది మన దేశంలో ఉన్నారు అనటంలో అతిశయోక్తే లేదు.